గురించి ఆల్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు నేను మీ ముందుకి ద సీక్రెట్ ఆఫ్ కంటెంట్మెంట్ అనే దాని గురించి మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. సంతృప్తి కలిగి జీవించడానికి రహస్యం ఏంటి, ఎలాగ మనము సంతృప్తి కలిగి జీవిస్తాము అనేది ఈరోజు మనం నేర్చుకున్నాము. సో ఈరోజు ఫిలిప్పీలకు రాసిన పత్రిక, పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 10 నుండి 13 వచనాలు మనం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10 నుండి 13 వచనాలు మనం చదువుకుందాం. అది ఏమంటుందంటే, నన్ను గూర్చి మీరిన్నాళ్లకు మరలా యోచన చేయి సాగితిరని ప్రభువునందు మిక్కిలి సంతోషించుతుంది. ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటిరి కానీ తిరిగి సమయము దొరకకపోయాను. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పట్లేదు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకు, ఆకలి కొని ఉండుటకు, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉంటును. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. ఇక్కడ పౌలు విషయానికి మనం వస్తే, పౌలు ఇంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పగలుగుతున్నాడు? ఇంత కాన్ఫిడెంట్గా పౌలు ఏ విధంగా ఆయన ఇంత దృఢంగా ఆయన చెప్పగలుగుతున్నాడు? ఎందుకంటే ఇక్కడ రాసినవన్నీ మనం చదువుకొని మనం చూసుకున్నట్లయితే ఇవేమీ మామూలు విషయాలు కాదు. పౌలు చెప్తున్నాడు, నేను ఆకలిగా ఉన్న సమయాలు ఉన్నాయి, నేను కడుపు నిండా తిన్న సమయాలు ఉన్నాయి, నేను అన్నీ ఉన్నవాడిగా ఉన్న సమయాలు ఉన్నాయి, ఏమీ లేని వాడిగా ఉన్న సమయాలు ఉన్నాయి. ఏ స్థితిలో అయినప్పటికీ సంతృప్తి కలిగి జీవించుట నేను నేర్చుకొని ఉన్నాను అని పౌలు ఇక్కడ మనకి చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఈ ఫిలిప్పీ సంఘానికి రాస్తా ఉన్నాడు. ఒకసారి మనము పౌలు యొక్క జీవితం గురించి మనం ఆలోచిస్తే, ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో పౌలు జీవితం ఉంది, ఎంత కష్టంలో కూడా పౌలు జీవితం ఉంది, ఎంతో బాధలో కూడా ఆయన ఆ జీవితాన్ని జీవిస్తున్న వాడిగా మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ పౌలు రోమా సామ్రాజ్యం అక్కడ ఉన్న జైల్లో ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అక్కడ ఆ జైల్లో నుండి పత్రికలు రాస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో ఇంత దృఢమైన వాక్యాలు ఎలా రాయగలిగాడు, ఎలా ఆయన సంతృప్తి కలిగి జీవించగలిగాడు అనేది మనం ఆలోచిస్తే చాలా మనకు అంతు చిక్కని విషయంగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవన్నీ రాస్తూ ఈ ఆఖరి వచనంలో, ఈ 13వ వచనంలో మనం చదువుకున్నాం కదా, ఇక్కడ ఏం చెప్తున్నాడు? నన్ను బలపరచు వాని యందే నేను సమస్తము చేయగలను అని అక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే మన జీవితంలో మనం కూడా అనేక మార్లు ఈ వచనం మనం చదివి ఉన్నాం. మనం ఎలాగ అనుకుంటామంటే, అనేక మార్లు ఈ వచనం చదువుకొని నన్ను బలపరచువాని యందు సమస్తం నేను చేయగలనని రాసింది కదా, నేను ఈ దేశానికి ప్రధానమంత్రి అయిపోతాను, లేకపోతే నేను ఈ దేశానికి నేను ప్రెసిడెంట్ని అయిపోతాను అని మనము వేరే విధంగా, అంటే తప్పు ఆలోచనలో మనము ఉంటాం. అది ఏది నేను తప్పు అన్నట్ల, ఆ డిటర్మినేషన్ని నేను తప్పు అన్నట్ల, దేశానికి ప్రైమ్ మినిస్టర్ కావడం, దేశానికి ప్రెసిడెంట్ అవ్వాలని అనుకోవడం తప్పు అని నేను అన్నట్ల. కానీ దేవుడు ఈ వాక్యాన్ని పట్టుకొని దేవుడు చెప్తున్న వాక్యం చెప్తుంది కదా, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తం చేయగలను అనేది మన చేత పట్టుకొని నేను ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ని అయిపోతా అనే విషయం కాదు. ఇక్కడ దేని కొరకు ఇది రాయబడింది అనేది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఎందు గురించి ఇది రాయబడింది అంటే, దేవుడు మన జీవితంలో ఏవైతే కార్యాలు చేయాలనుకుంటున్నాడో వాటి గురించి ఇది రాయబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుడు మన జీవితం ద్వారా ఏదైతే కార్యాలు చేయాలనుకుంటున్నాడో
వాటి కొరకు సమస్తాన్ని సమకూర్చే దేవుడుగా మన దేవుడు ఉన్నాడు. అందుకే పౌలు చెప్తున్నాడు, ఆయన చిత్తాన్ని జరిగించడానికి నన్ను బలపరిచే దేవుని యందు సమస్తము నేను చేయగలను. ఆ సమస్తం అంటే ఏం చేయగలడు? దేవుడు ఏదైతే ఈయనకి చేయాలని ఆశిస్తున్నాడో, ఈయన జీవితం ద్వారా ఏదైతే చేయాలని దేవుడు ఆశిస్తున్నాడో అది పౌలు చెప్తున్నాడు, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. కానీ ఒకసారి మనము పౌలు జీవితానికి మనము ఆయన జీవితాన్ని ఒకసారి మనము చూసుకున్నట్లయితే ఆయన స్వయంగా ఆయన ఎలాంటి కష్టాల గుంట్లా ఆయన వెళ్తూ ఉన్నాడో ఆయన రాస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ నేను ఒక సర్వే నేను చూసినట్లయితే ఆన్లైన్లో అది ఏమని చెప్తుందంటే 65% మంది 65% మంది ఇంట్లో పనులు చేసుకుంటూ సంతృప్తి పొందుతారంట. 73% మంది ఈ ఆల్కహాల్ లేకపోతే ఈ మత్తు పదార్థాలు తీసుకొని సంతృప్తి పొందుతారు అని అక్కడ వాళ్ళు రీసెర్చ్ చేసి తెలుసుకున్నారు. 6% మంది నేచర్ని చూసి సంతృప్తి పడేవాళ్ళు 6% మంది ఉన్నారంట లోకంలో. 9% మంది డాన్స్ వేయటంలో వాళ్ళకి సంతృప్తి కలుగుతుందని చూస్తూ ఉన్నాం. 14% మంది అంటే 14% వాళ్ళు ఈ లైంగిక చర్యల్లో వాళ్ళు పాలు పంచుకుంటూ వారు సంతృప్తి పొందే ప్రజలుగా వాళ్ళు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ప్రజలు వివిధ విషయాలని బట్టి వాళ్ళు సంతృప్తి కలిగి జీవిస్తూ ఉన్నారు. కానీ మన జీవితాల్లో దేన్ని బట్టి మనం సంతృప్తి కలిగి ఉండాలి, ఎందుకు సంతృప్తి కలిగి ఉండాలి, ఎలా సంతృప్తి కలిగి ఉండాలి అనేది మనము నేర్చుకుందాం. సో ఈరోజు పౌలు మనకి నేర్పిస్తూ ఉన్నాడు ప్రతి విషయంలో మనము సంతృప్తి కలిగి ఉండొచ్చు అని. ఎలాగా అనేది పౌలు ఆయన జీవితం ద్వారా చెప్తా ఉన్నాడు. ఒకసారి మనము 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం మనం తీసుకున్నట్లయితే 2 కొరింథీ పత్రికలో 11వ అధ్యాయము 23 నుండి 28 వరకు అక్కడ ఆయన జీవితంలో ఏం జరిగింది అని అక్కడ ఆయన రాస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అక్కడ ఏం జరిగిందని మనం చదువుకుందాం. 23 వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాణి వలె మాట్లాడుచున్నాను, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకును, మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉండితిని, అపరీతముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రి పగలు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోనూ నదుల వలనైన ఆపదలలోను దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణములలో ఆపదలలోను, అరణ్యములలో ఆపదలలోను, సముద్రంలో ఆపదలలోను, కపట సహోదరుల వలనని ఆపదలలోని ఉంటిని, ప్రయాసతోనూ కష్టములతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పుకలతో తరచుగా ఉపాసములతోనూ చలితోనూ దిగంధరత్వంతోనూ ఉంటిని. ఇంకను చెప్పవలసినది అనేకమున్నది. ఇవియునుగాక సంఘములన్నిటిని గూర్చి చింతయు కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. ఇక్కడ ఆయన యొక్క జీవితం గురించి ఆయన చెప్పుకుంటా ఉంటే ఒక్కోసారి మనకే గూస్ బంప్స్ వస్తాయి కదా. మనం ఆలోచించినట్లయితే
ఆయన ఎంతగా ఆయన కృంగిపోయిన జీవితం ఆయనది, ఎంతగా ఆయన బాధ పెట్టబడిన జీవితం అయినది. అంటే రాళ్ళతో కొట్టబడ్డాడు ఆయన, కర్రలతో కొట్టబడ్డాడు. సముద్రంలో ఆయన 3 సార్లు ఆయనకి ఓడ పగిలిన సమయాలు ఆయన ఉన్నాయి. ఒక రాత్రింపగలంతా ఆ నది సముద్రం మధ్యలో ఆయన ఉండిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇట్లాంటి ఎన్నో పరిస్థితులు ఫేస్ చేసుకున్న పౌలు ఈరోజు ఈ స్ట్రాంగ్ స్టేట్మెంట్ అనేది ఆయన ఇస్తా ఉన్నాడు. ఏంటి అంటే, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను అని. పౌలు జీవితంలో ఏదైతే జరిగింది మన జీవితంలో, అలాగా మనము అలాంటి పరిస్థితుల్లోనే మనం కూడా ఉంటాము. మన జీవితంలో కలిమి లేని దుఃఖము, బాధ, చెప్పుకోలేని బాధలు ఇలాంటివి చాలా కలిగి ఉంటాయి. కానీ పౌలు వలె మనము చెప్పగలమా? నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను అని మనం చెప్పగలమా? ఏ విధంగా చెప్పగలము అనేది ఒక 4 విషయాలు మనము నేర్చుకొని ఈరోజు ముగించుకుందాం. మన క్రైస్తవ జీవితాల్లో ఈ 4 విషయాలు అనేది చాలా ప్రాముఖ్యమైనది. మొదటిగా ఏంటంటే సంబంధాలు పెంచుకోవడం, డెవలప్ ద రిలేషన్షిప్. ఈ రిలేషన్షిప్ అనేది ఎవరితో పెంచుకోవాలంటే పరమ తండ్రితో పెంచుకోవాలి. తండ్రి దేవునితో రిలేషన్షిప్ పెంచుకోవాలి. ఎలా అంటే ప్రార్థన చేయుటలో రిలేషన్షిప్ పెంచుకోవాలి. ఏ విధంగా ప్రార్థన చేయాలి? ప్రార్థన చేసినప్పుడు, దేవా నాకు ఈ లోకంలో నాకు ఈ అవసరత ఉంది, ఈ అవసరత ఉంది, అది వాటి గురించి మనం ప్రార్థన చేసేవారంగా కాదు. కానీ దేవుడు మనతోని ఏం మాట్లాడాలనుకుంటున్నాడో అవి వినడానికి ప్రార్థనలో సమయం గడపాలి. అలాంటి రిలేషన్షిప్ తండ్రి దేవునితో మనము కలిగి ఉండాలి. అలాంటి రిలేషన్షిప్ నీకుందా? ఒకసారి నీకు నువ్వు పరీక్షించుకో. రెండో విషయం ఏంటంటే, ఇన్వెస్ట్ ద టైమ్ ఇన్ రీడింగ్ బైబిల్. బైబిల్ చదువుటలో సమయాన్ని కేటాయించు. ఏదో పొద్దున లేచి స్కూళ్ళకి, ఆఫీసులకి ఏదో పనికి వెళ్తున్నప్పుడు గోడ మీద తగిలించిన క్యాలెండర్లో ఒక వాక్యం చదువుకొని వెళ్ళిపోవడం కాదు. ఎవరో ఫోన్లో ఫార్వర్డ్ చేసిన ఒక వాక్యం చదువుకొని వెళ్ళిపోవడం కాదు. సమయము కేటాయించి వాక్యాన్ని, బైబిల్ చేత పట్టుకొని వాక్యాన్ని చదివినప్పుడు దేవుడు నీతో మాట్లాడే దేవుడుగా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంత గొప్ప దేవుడు మన దేవుడు. ప్రార్థన చేసి ఆయన ఏం మాట్లాడాలనుకుంటున్నాడు మనతో వేచి ఉన్నప్పుడు, వాక్యంలో మనం అనుదినము సమయం గడిపినప్పుడు ఆయన మనతో కూడా మాట్లాడే దేవుడుగా ఉన్నాడు. మన పరిస్థితులను చక్కబెట్టే దేవుడుగా ఆయన ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. మూడో విషయం ఏంటంటే, ఈ 2 విషయాలు, బైబిల్ చదవడము, ప్రార్థన చేయడము, సహవాసంలో ఉండడము అనేది ప్రాక్టీస్లో పెట్టాలి, అనుచరలో మనము పెట్టాలి. అనుదినము వీటిని అనుసరిస్తూ ఉండాలి, అనుదినము వీటిని పాటిస్తూ ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సహోదరుడు యాకోబు ఆయన పత్రికలో ఈ విధంగా రాస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 25వ వచనంలో ఈ విధంగా రాయబడింది, మీరు విన్నవారు మట్టుకనే ఉండక వాటిని చేయువారుగా మీరు ఉండండి. మీరు ఓన్లీ లిజనర్స్గా ఉండకండి, మీరు దాన్ని చేసేవారుగా, పాటించేవారుగా మీరు ఉండండి అని అక్కడ స్పష్టంగా రాయబడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. సో ఇది మనము ఎవ్రీడే ప్రాక్టీస్లో మనము పెట్టాలి. 4వ విషయం ఏంటంటే, ఈ ప్రార్థన, ఈ సహవాసము, ఈ బైబిల్ చదవడము అనేది మనము ఏకాంతంగా గడపటం మాత్రమే కాకుండా మన సంఘస్థులతో, మన విశ్వాసులతో గడపడం కూడా చాలా ప్రాముఖ్యం. మీరు ఒక్కరే గడపటం కంటే కూడా మీ తోటి విశ్వాసులతో గడపడం అనేది చాలా ప్రాముఖ్యంగా అది ఇక్కడ ఎంచబడుతున్నట్టు మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే సహోదరులు ఒకరిని ఒకరు బలపరుచుకుంటూ, ఒకరిని ఒకరు హెచ్చరించుకుంటూ ఇక్కడ వాక్యంలో, ప్రార్థనలో, సహవాసంలో వాళ్ళు కలిసినప్పుడు అది జరుగుతుంది. అందుకే దేవుడు
ఆదిమ క్రైస్తవులు వాళ్ళు చెప్తా ఉంటారు, రొట్టె విడుచుట ఎందును, ప్రార్థన ఎందును, వాక్యం ఎందును, సహవాసం ఎందును కూడా వాళ్ళు ఎడతెగక ఉన్నారు అని అక్కడ రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా మనం ఉన్నప్పుడు దేవునితో ఎక్కువగా మనము సహవసించిన వారంగా మనము ఉంటాము. ఆఖరి విషయం ఏంటంటే కలిసి స్తుతించడం అనేది మనము నేర్చుకోవాలి. కలిసి ఎలా స్తుతిస్తామండి అంటే, మనము మన కుటుంబంలో ఉన్నప్పుడు పిల్లలతో కానీ, భార్యాభర్తలే కానీ, తల్లిదండ్రులతో కానీ, లేకపోతే సంఘంలో ఉన్నప్పుడు తోటి విశ్వాసులతోని మనము వర్షిప్ చేయడం నేర్చుకోవాలి. కలిసి దేవుణ్ణి స్తుతించడము, ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఇక్కడ కలిసి ప్రార్థన చేయడం, కలిసి బైబిల్ చదవడం, కలిసి సహవసించడం, కలిసి స్తుతించడం, ఆరాధించడము అనేది చాలా ప్రాముఖ్యం. ఒకరినొకరు హెచ్చరించుకోవడం, ఒకరినొకరు బలపరచుకోవడం అనేది చాలా ప్రాముఖ్యంగా మనము చూస్తా ఉన్నాం. ఈ 5 విషయాలు మనం ఒకవేళ పాటిస్తున్న వారమైతే మనము పౌలు వలె ఈ విషయాలు మనం చెప్పగలుగుతాం. ఏంటంటే, నేను ఆకలిగా ఉన్నాను, సమృద్ధి కలిగి ఉన్నాను, కలిమిలో ఉన్నాను, ఏది లేని స్థితిలో ఉన్నప్పటికీ నన్ను బలపరచువాని అందులో సమస్తము నేను చేయగలను అని మనం కూడా పౌలు వల్ల మనం చెప్పగలుగుతాం. ఒకవేళ నువ్వు అలాగ చెప్పాలనుకుంటున్నావా, ఈ 5 విషయాలు నీ జీవితాల్లో పాటించి చూడు. నేను తప్పక చెప్తున్నాను, పౌలు వలె మీరు కూడా ఈ వాగ్దానం లేకపోతే ఈ వాక్యాలు మీరు కూడా చెప్తారు. ఏంటి అంటే, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. ఇవన్నీ మనం చేసి ప్రయత్నిస్తాం, మన జీవితాన్ని ఇంకా మెరుగుపరుచుకుందాం, ఆయనలో ఇంకను మనము ఎదుగుదాం. అనుదినం ప్రార్థన చేసుకుందాం. దేవా, మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. నిన్ను స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం ప్రభా. నాయన, పౌలు వలె నాయన మమ్మల్ని బలపరచువాని యందు మేము సమస్తము చేయగలము అని చెప్పాలని మేము ఆశ కలిగి ఉన్నాం. ఆ కోరిక మాలో ఉన్నది ప్రభా. నైనా ఈ ప్రార్థనలో, వాక్యములో, సహవాసంలో నీతో కూడా అనుదినం సమయం గడుపుట నైనా మాకు నేర్పించమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సంఘంలో సహవాసులతో ప్రభా, విశ్వాసులతో ప్రభా మేము సహవాసం కలిగి ఉండడానికి మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని అందరినీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ విన్నవారందరినీ ప్రభా, వారి హృదయాల్లో ఈ వాక్యం నాటబడి ఆశీర్వాదకరంగా ఉండడానికి మీరు సాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. Thank you guys. God bless you.